హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకా వడియాలు పట్టాలనుకుంటున్నానండి. 4 రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకా వడియాలు గుమ్మడికాయలు తెచ్చారు మా నాన్నగారు అన్నాను కదా. ఇంకా వడియాలు అలాగా అయిపోతున్నాయి పట్టడానికి. మా చెల్లి పెళ్ళి గురించి ఇంకా అటు ఇటు తిరగడం సరిపోతుందండి. అందుకని ఇంకా ఎండలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. ఇంకా మనం లేట్ చేసే కొలది అని ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకా మా ఇంటికి వచ్చేసామండి. ఇంకా ముందు రోజు గుమ్మడికాయ కొట్టి పెద్దోళ్ళ చేత ఇంకా అప్పుడు మొక్కల కింద కోసానండి. నిన్న ఈవినింగ్ కోసేసి చక్కగా గుడ్డలో ఇవన్నీ వేసేసి మూట కట్టేసి దాని మీద కొంచెం బరువు ఎక్కువగా బరువు ఉన్నది పెట్టానండి. చక్కగా తెల్లారేటప్పటికి ఇలా చేతితోటి ఇలాగ అంటుంటే డ్రైగా చక్కగా పొడి పొడిగా ఉన్నాయండి. బాగున్నాయి. చక్కగా నీరంతా దిగిపోయింది. ఇంకా పొద్దున్నే లెగిసి అందులోకి ఒంటిపూట సెలవులు కదండి. ఇంకా పొద్దున్న ఆ హడావిడి ఈ హడావిడి. ఇంకా అలాగే మనం కాయలు ఉంచేసామనుకోండి ఇంకా కాయ పోతాయి కూడాని. ఇంకా అందుకని ఇంకేదేమైనా సరే పొద్దున్నే ఇవే పెట్టుకున్నానండి. ఇంకా పప్పు కూడా కడిగేసి రుబ్బేసాను గట్టిగా. ఇంకా అలాగే దానికి కొలతగా వేసానండి. గిన్నెడు పప్పు గిన్నెడు పిండి వేసాను. ఇంకా దాని మీద ఇంకా కొంచెం వేసానండి. బాగా ముద్ద అవ్వట్లేదని ఇంకా రెండుకి దగ్గరగా వేసాను. ఇంకా మా పాపకి కొంచెం ఇక్కడ పని చూసుకోమ్మా, ఇంట్లో పని, నేను ఇక రుబ్బేసి పైన డాబా పైన పెట్టేస్తానని చెప్పాను మా పాపకి. ఇంకా ఇవాళ తన ఇంట్లో పని చూసుకుందండి. ఎందుకంటే ఇవి పెట్టేసామనుకోండి ఇంకా ఓ పని అయిపోతుంది. ఎందుకంటే సాయంత్రం దాకా చక్కగా ఎండిపోయి ఉంటాయి. ఇంకా అలాగే మాగే పచ్చడి కూడా ఉల్లావకాయ పట్టానండి. అంటే ఎన్నో కాదులేండి, ఒక 7-8 కాయలు తెచ్చారు మా వారు. అంటే మామూలుగా ఆవకాయ పట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకని ఈలోపు ఎప్పుడైనా పప్పు వండుకోవడానికి లేకపోతే పప్పుచారన్నా కాసుకోవడానికి ఇంకా ఆవకాయ మీద లాగుతుందండి మా పిల్లలకి. ఉప్మాలో కూడా వేసుకుంటారు. బియ్యంలోకి ఉప్మా చేసుకుంటారు కదా, అందులో కూడా ఆవకాయ వేసుకుని తింటారు పిల్లలు. ఇంకా సరే ఇంకా టైం పడుతుంది కదా ఆవకాయ పట్టుకోవడానికి అని అన్నట్టుగా మా వారిని ఒక 7-8 కాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చినప్పుడు తెమ్మన్నానండి. ఇంకా అవి కూడా ఇవాళ మధ్యాహ్నం ఇంకా ముక్కల కింద కోసేసి ఇంక ఇదిగోండి 2 చెంచాలు ఆవాలను 1 చెంచా మెంతులు వేసి ఫ్రై చేసేసి ఒక పక్కన పెట్టేస్తే చక్కగా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఆడదామన్నట్టుగా ఇంక మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత ఇంకా వేపేసి పక్కన పెట్టానండి. గిన్నె చూపించాను కదండి, స్టీల్ గిన్నె, దాంతో 5.5 ముక్కలు అయినాయి. అంటే 5 ముక్కలు ఫుల్గా అయ్యి 5 గిన్నెలు ఫుల్గా అయ్యి సగం అయిందండి. ఇంకా దాని కొలత ప్రకారంగా వేసానండి. కారం, ఉప్పు, అవి చల్లారిపోయిన తర్వాత మెంతుల పొడి, అది ఆవాలు మెంతులు గ్రైండ్ చేసిన పొడి వేసానండి. ఇంకా కలిపేసి ఒక డబ్బాలో వేసాను. ఇంకా పచ్చడి పట్టుకునేదాకా ఈ పిల్లలు ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే, లేదంటే మేము ఎప్పుడైనా ఏ పప్పు వండినప్పుడైనా వేసుకోవాలనుకున్నా ఇంకా ఇలాగ కొన్నాళ్ళు ఎదరికెళ్ళచ్చు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, గుమ్మడొడియాలు కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకంటే గుమ్మడొడియాలు ఎప్పుడూ లేదండి. అసలు పైన డాబా పైన పెట్టేశాను, కిందకు వచ్చారు. మధ్యలో 1-2 టయానికి ఎలా ఉన్నాయా అని చూడడానికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి అక్కడ ఉడత మొత్తం గుమ్మడొడియాలన్నీ లాగేసింది, పీకేసింది. ఒక 10-12 వడియాల దాకా అసలు మొత్తం వేస్ట్ చేసేసిందండి వడియాలన్నీని. నాకు అసలు తెలియదు, ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి వేసవికాలం వచ్చేటప్పటికి అన్నీ పట్టుకుంటాం కానీ ఎప్పుడైనా అసలు ఎప్పుడు ఇలా జరగలేదు.
నేను ఎలా ఉందో ఏంటో చూద్దామన్న డాబా పైకెళ్ళేటప్పటికి మరి ఉడత ఎలా వచ్చిందో తెలీదండి. మొత్తం ఉడత మొత్తం పోనీ తింటే ఒక మూడో, నాలుగో శుభ్రంగా తింటే బాగుండు. మొత్తం ఒక 10, 12 వడియాల దాకా పాడు చేసేసింది. లాగేసింది. చిందరబందర చిందరబందర చేసేసింది. ఇంకా ఎందుకంటే నేను పట్టిందే దేశవాళీ కాయలండి. దేశవాళీ కాయలు తెలుసు కదండీ! చిన్న చిన్నగా ఉంటాయి. పెద్దయి ఉండవు. అవి కోస్తే ఎన్నో అవ్వలేదు. సరే కదా అని అనుకుంటే మళ్ళీనేమో ఈ ఉడతేమో ఇలా చేసేసింది. పోన్లే ఇంకేం చేత్తాం ఇంకా అని. కాకపోతే నేను షాక్ అయ్యానండి. ఎప్పుడు అసలు ఇలా జరగలేదు. ఇంకెందుకులే పోన్లే తింటే తిన్నదిలే అని అనిపించింది. కాకపోతే నేనే షాక్ అయ్యాను. చూసేటప్పటికి నేను పైకొచ్చేటప్పటికే మంచి బిజీగా లాగేసి పీకేత్తుందండి. తినేత్తుంది అయన్నీని. గింజలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటుందండి అది అసల.